హైలైట్స్ వేసుకోవాలి. అప్పుడు మనం నెంబర్ 6 నుంచి నెంబర్ 10 వరకు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఎలా వేసుకుంటామంటే మనము దీంతో మనకి డెవలపర్స్ ఉంటాయి. ఇది ఒకటే ట్యూబ్ సరిపోదు. ఆ కలర్ని మనం లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేయాలంటే మన డెవలపర్స్ లైక్ 20, 30, 40 అని డెవలపర్స్ ఉంటాయి మనకి. ఆ డెవలపర్లో ఏముంటుంది మనకి అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది, H2O2. మనము లైట్ చేసేస్తుంది. ఇప్పుడు మన హెయిర్ కలర్ డార్క్ ఉంది, ఆ డార్క్ని లైట్ చేయాలి అన్నప్పుడు మనం డెవలపర్ యూజ్ చేసుకోవాలి. సో ఇలా పర్సంటేజ్ ఇలా ఉంటుంది. 20% అంటే కొద్దిగా లైట్ చేస్తుంది, 30% అంటే కొంచెం కొంచెం ఎక్కువ లైట్ చేసేస్తుంది, 40 అంటే మొత్తానికి తీసేస్తుంది ఇంకా పిగ్మెంట్ అనేది. అంటే ఇంకా డార్క్ చేసేస్తుంది. డార్క్ మీన్స్ ఉన్న కలర్ని లైట్ చేసేస్తుంది అన్నమాట. ఇప్పుడు నాకు ఇంత డార్క్ ఉంది, నా డార్క్ని ఇప్పుడు నేను లైక్ దేనికి నెంబర్ 5కో నెంబర్ 6కో తీసుకురావాలి. అప్పుడు నేను ఏం చేసుకుంటా, ఈ ట్యూబ్ తీసుకొని 40 వాల్యూ డెవలపర్ యూజ్ చేసుకుంటా. నేను ఇప్పుడు వర్జిన్ హెయిర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. అంటే నా ఇప్పటివరకు నా హెయిర్కి నేను కలర్ వేయలేదు, ఏమీ వేయలేదు, ఆ హెయిర్ గురించి మాట్లాడుతున్నా. దీని తర్వాత నెక్స్ట్ హెన్నా కోటెడ్ హెయిర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా బేస్ కలర్ కంటే ఇంకా డార్క్ తయారైపోతుంది నా హెయిర్ కలర్ అనేది. డిఫరెన్స్ అనేది ఇచ్చేస్తుంది. ఇప్పుడు నేను 20 వాల్యూ యూజ్ చేసుకొని నా వైట్ హెయిర్ని కవర్ చేసుకుంటాను. ఇప్పుడు అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను హైలైట్స్ వేసుకోవాలి నా హెయిర్ మీద. హైలైట్స్ అంటే చాలా లైట్ ఉన్న కలర్ నా డార్క్ హెయిర్ మీద వేయాలి. ఇప్పుడు ఈ నెంబర్ 5, ఇప్పుడు నెంబర్ 6, 7, 8, 9, 10 అనేది చాలా లైట్ కలర్స్ ఇవి. అంటే నా డమ్మీకి ఉన్న కలర్ ఉందా, ఆ కలర్స్ అన్నమాట ఇది. ఇప్పుడు నేను ఆ హెయిర్ మీద వేసుకోవాలి అన్నప్పుడు నేను ఏ డెవలపర్ యూజ్ చేసుకోవాలి? 20, 30, 40? 40. గ్రే హెయిర్ వచ్చింది, నా నెంబర్ నా గ్రే హెయిర్కి నా ఉన్న వర్జిన్ హెయిర్కి రెండు మ్యాచ్ అవ్వాలి. డిఫరెంట్ కనిపించొద్దు, నేను వేసుకున్నట్టు అసలు తెలియదు, నేచురల్ లుక్కే ఉండాలి నాకు. అన్నప్పుడు నేను డెవలపర్ ఏం యూజ్ చేయాలి? 20 యూజ్ చేసుకోవాలి. గ్రే హెయిర్ మీద కాబట్టి గ్లోబల్ కలర్. ఇప్పుడు గ్లోబల్ కలర్ అంటుంది ఇది 20 వాల్యూ డెవలపర్. గ్లోబల్ కలర్ అంటే ఫుల్ హెయిర్కి వేసేదాన్ని గ్లోబల్ కలర్ అంటాం మనం. ఏదైతే అక్కడ మనం స్ట్రీక్స్ వేస్తామో దాన్ని హైలైటింగ్స్ అంటాం మనం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ నా హెయిర్ కలర్ నెంబర్ 4 ఉంది, నేను నా గ్రే హెయిర్ కవరేజ్ చేసుకోవాలి. అప్పుడు నా బేస్ ఏది యూజ్ చేయాలి? నేను బేస్ అంటున్నా, నెంబర్ 4 బేస్ నాది. ఇప్పుడు నా హెయిర్ కలర్ 4, నా గ్రే హెయిర్ వచ్చింది, నేనేం యూజ్ చేయాలా? నెంబర్ 4 యూజ్ చేయాలా? డెవలపర్ యూజ్ చేయాలా? 20 యూజ్ చేసుకోవాలి ఇప్పుడు నేను. ఓకే, నెంబర్ 4 హెయిర్ కలర్ నాది. నేను 9 వేయాలనుకుంటున్నాను ఇప్పుడు హైలైటింగ్కి. ఏ డెవలపర్ యూజ్ చేయాలా? 40. గుడ్, థ్యాంక్ యూ. అయితే ఇందులో మనకి సింగిల్ లీవ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనకి బేస్ కలర్స్ అని చెప్పాను కదా. దీనికి 0.2లు, 0.4లు, 0.6లు, 0.7లు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా హైలైటింగ్స్కి యూజ్ చేస్తాం మనం. పాయింట్స్ దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాం. ఇప్పుడు ఇది బేస్ కలర్ కాదు, హైలైట్స్ యూజ్ చేసుకునేది ఫ్యాషన్ కలర్స్ ఇవి. అంటే ఏ కలర్స్? ఇందులో బాగుందన్న ఇప్పుడు బ్లాండ్ కలర్ నెంబర్. అది మనకి చార్ట్ బుక్ ఇస్తారు వాళ్ళు. ఆ చార్ట్ బుక్ లో మనము క్లయింట్ వచ్చి చూపిస్తారు, నాకు ఈ కలర్ కావాలంటే ఆ చార్ట్ బుక్ లో నుంచి ఆ కలర్ పిక్ చేసుకొని మీరు డెవలపర్ యూజ్ చేసుకోవాలి. ఒకటి చార్ట్ బుక్ ఉంటుంది, మీరు చూసారా? ఆ చార్ట్ బుక్ లో మనకి 1, 2, 3, 4 అని చెప్పి బేస్ కలర్స్ అండ్ ఈ హైలైటింగ్ కలర్స్ అన్నీ ఉంటాయి. విత్ హెయిర్ కలర్ తో సహా ఉంటుంది. ఇట్లా రౌండ్ గా చుట్టేసి ఉంటుంది. అప్పుడు మీ కస్టమర్ కలర్ చూస్ చేసుకుంటారు. ఈ ఎగ్జాంపుల్ ఈ కలర్ కావాలనుకుంది, సో ఈ నెంబర్ ఏముంది? ఆ హెయిర్ కలర్ కింద నెంబర్ ఉంటుంది. మీకు ఎక్కువ కన్ఫ్యూజన్ అవసరం లేదు. అప్పుడు ఆ కలర్ తీసుకో, ఆ కలర్ ట్యూబ్ తీసుకుంటాం, తీసుకొని వర్జిన్ హెయిర్ అయితే 40 వాల్యూ యూజ్ చేసుకుంటాం. హెడ్ కోటెడ్ ఉంది అనుకోండి, దానికి వేరే ప్రాసెస్ చెప్తా. ఇదైతే నువ్వు నెంబర్ 40 వాల్యూ డెవలపర్ యూజ్ చేసుకొని ఇది వేసేస్తాను. వర్జిన్ ఇప్పుడు 30 వాల్యూ, 40 వాల్యూ. ఇది ఓన్లీ గ్రే హెయిర్ కవరేజ్. గ్లోబల్ కలర్స్ అంటారు. ఇప్పుడు ఆల్రెడీ కలర్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు మీరు కస్టమర్ వచ్చిన గ్లోబల్ కలర్ కావాలని అడుగుతారు. గ్లోబల్ కలర్ అంటే మీనింగ్ ఏంటంటే ఫుల్ హెయిర్కి వేసే కలర్ని మనం గ్లోబల్ కలర్ అంటాం. ఓకే, అంటే అక్కడ స్ట్రీక్స్ కాకుండా, గ్రే హెయిర్ కాకుండా, కవరేజ్ కాకుండా ఫుల్ హెయిర్ టాప్ టు బాటమ్ ఫుల్ హెయిర్కి వేస్తాం.
రూట్ టు టిప్ వరకు వేసేస్తాం, దాని వల్ల గ్లోబల్ కలర్ ఉంటుంది. ఏదో సింగిల్ కలర్ యూజ్ చేసేదాన్ని. రూట్ టచ్ అప్ అని వస్తే అవి ఓన్లీ రూట్స్కి మాత్రమే కలర్ వేస్తాం, రూట్స్కి. అలా ఎలా చేస్తారు మేడం? మళ్ళీ వైట్ హెయిర్ అని కనిపించదు మీకు. ఎక్కడైతే మీకు లైక్ న్యూ హెయిర్ గ్రోత్ అవుతుంది చూడండి రూట్స్ దగ్గర, అది మాత్రం మీకు గ్రే హెయిర్లా ఉంటుంది. బట్ ఇదంతా కూడా మీకు న్యాచురల్ కలర్ లాగానే ఉంటుంది మీకు. అంటే ఏదో కలర్ వేసినట్టుగా డిఫరెంట్ తేడా ఏం కొట్టదు. ఉన్న కలర్లో కలిసిపోయి వీళ్ళు ఏం వేయలేదు, న్యాచురల్గా ఉంది, వీళ్ళకి అసలు గ్రే హెయిర్ లేనట్టు కనిపిస్తుంది. ఎప్పుడైతే 1 మంత్ దాటిందనంటే హెయిర్ గ్రోత్ అవుతుంది కదా, అప్పుడు వైట్ హెయిర్ వస్తుంది. ఆ వైట్ హెయిర్ ఎంత 1 ఇంచ్ ఉంటుంది. ఆ 1 ఇంచ్కి చేసే ప్రాసెస్ మనము గ్రే హెయిర్ లైక్ రూట్ టచ్ అప్ అని ప్రాసెస్ అంటాం దాన్ని. రూట్ టచ్ అప్ అంటే మనకు హాఫ్ ట్యూబ్ సరిపోతుంది, ఫుల్ హెయిర్కి రూట్ టచ్ అప్ చేసుకోవాలి. అది మనం 1 అవర్ ఉంచాలి హెయిర్. 1 అవర్ నుంచి వాష్ చేయాలి. 1 అవర్ కంటే ఎక్కువ ఉన్నాక హెయిర్ డ్రై అయిపోతుంది మళ్ళీ. సో 1 అవర్ ఫుల్ హెయిర్ పెట్టాలి. ఫుల్ హెయిర్ అంటే ఓన్లీ రూట్స్కి మాత్రమే పెట్టాలి. డ్రై చేయదు, షైన్ ఉంటుంది మన హెయిర్లో. అండ్ హెయిర్లో కలిసిపోతుంది కలర్. మీకు వాటర్లో మనం ఒక ప్రోడక్ట్ వేసి ఎలా కలిసిపోతుందో ఇది హెయిర్లో కలిసిపోతుంది మన లైక్ కోటెక్స్ లేయర్ మొత్తానికి. అదే మీరు డై కానీ హెన్నా వేసినారంటే పైన లేయర్లో మాత్రం ఉండిపోతుంది, అది లోపలికి ఎంటర్ చేయదు, అది అక్కడికి బ్లాక్ చేసేస్తుంది. ఇదైతే లోపలికి ఎంటర్ అయిపోయి కలిసిపోతుంది మన హెయిర్లో, ఒక ఫ్యామిలీలా కలిసిపోయి న్యాచురల్గా ఉండిపోతుంది హెయిర్లో. నెక్స్ట్ నెంబర్ 30 నీకు లాస్ట్ చెప్తాను. నెంబర్ 40 అనేది హైలైట్. కలర్ అనేది 4 ఇంత తగ్గించాలన్నప్పుడు మనం 40 యూజ్ చేస్తాం. అంటే మనం బ్రౌన్ కలర్ని చాలా లైట్ చేయాలి, 4 ఇంతలు చేయాలి. అప్పుడు ఏం చేస్తాము 40 వాల్యూ డెవలపర్ యూజ్ చేసుకుంటాం మనం. ఇది దేనికి హైలైట్స్కి 40 వాల్యూ డెవలపర్. ఎగ్జాంపుల్ 10 కలర్ రెడ్ కలర్ ఏదో వెయ్యాలి. అప్పుడు ఏమవుతుంది మీకు డైరెక్ట్ దానిలాగా మీకు 40 వాల్యూ డెవలపర్ వేసి యూజ్ చేస్తే కలర్ రాదు. ఎందుకంటే పైన మీకు బ్లాక్ అయిపోయింది, మీ హెయిర్ అంతా లోపలికి ఎంటర్ అవ్వట్లేదు అక్కడ. సో మీరు ఇప్పుడు ఈ కలర్ వేయాలన్నప్పుడు ఫస్ట్ మీ హెయిర్ పైన ఉన్న హెన్నా పిగ్మెంట్ అంతా తీసేసేయాలి. అప్పుడు ఏం చేస్తాం మనము ప్రీ లైట్నింగ్ చేయాలి. ప్రీ లైట్నింగ్ పౌడర్లో మనము డెవలపర్ 30 వాల్యూ యూజ్ చేసుకోవాలి. యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనం అది ఏదైతే హెన్నా పిగ్మెంట్ ఉందో అదంతా తీసేస్తారు హెయిర్ మీద. తీసేసినాక ఎన్ని మినిట్స్ ఉంచాలి మనము మినిమం 30 మినిట్స్ వరకు ఉంచాలి. 30 మినిట్స్ నుంచి మనం చెకింగ్ స్టార్ట్ చేయాలి. హెయిర్ కలర్ మారిపోతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏ కలర్ మారుతుంది గోల్డ్ కలర్లోకి మారిపోతుంది మన హెయిర్ కలర్. గోల్డ్ బ్రౌన్ నుంచి గోల్డ్ మారిపోతుంది. గోల్డ్ మారిపోతుంది అన్నప్పుడు మీరు వాష్ చేసేసాలి. వాష్ చేసేసి అప్పుడు మీకు ఏదైతే కలర్ కావాలో రెడ్ కావాలో అది కావాలో అప్పుడు మీరు మళ్ళీ 30 వాల్యూ డెవలపర్ తోటి ఆ హెయిర్ అప్పుడు 30 గుర్తుపెట్టుకోండి. హెన్నా హెయిర్ అయితే 30 కలర్ అయిపోయింది కాబట్టి 30 వేసి సరిపోతుంది. ప్రీ లైట్నింగ్ కి కూడా 30, మళ్ళీ హైలైట్ కి కూడా 30 హెన్నా కోటెడ్ హెయిర్ కి. ఇప్పుడు మీరు 40 వాల్యూ డెవలపర్ ఎందుకు యూజ్ చేయాలని క్వశ్చన్ అడగొచ్చు. ఏమవుతుందంటే ఎక్కువ పిగ్మెంట్ తీసినప్పుడు హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది తొందరగా. మన ఆల్రెడీ ఫుల్ కలర్ కి చేంజ్ అయిపోయింది. అంటే ప్రీ లైట్నింగ్ కూడా మీరు 40 యూజ్ చేయదు, మీకు చేసి చూపిస్తాం.